జై మాత. నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా పూజ చేసుకొని మీ కుటుంబంలో ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మీరు చేసే పని పాటలో పాడి పంటలో వెలిగిపోవాలని భూమిపైన పుట్టిన ప్రతి ఒక్క మానవులకి గ్రామ ఊరు పేరు మీద కూడా చెప్తున్నాను. మీకు ఏలు చూపి చెప్తున్నాను, నీకు కూడా చెప్తున్నాను. అర్థమైందా? ప్రతి ఒక్కరూ నేను చెప్పే విధానంగా చేసుకోండి. చర్చికి వెళ్ళండి, చక్కగా వెళ్ళండి. కాదండి మేము ముస్లిమ్స్ ఉంటారు, వెళ్ళండి. మీరు దర్గా ఉన్నాయి, మీ ఇష్టం, కురాన్ ఏమైనా చేసుకోండి. తర్వాత కాదండి మేము హిందువులు అంటారు, మీ ఇష్టం, ఏ తల్లి చేసుకోండి. లేదు అసలు మాకు దేవుడి నమ్మకం లేదండి, మేమేదో అట్లా దండం పెట్టుకుని వెళ్ళండి. దండం పెట్టుకున్నా భగవంతు దండం పెట్టినట్టే. మీరు సాంబ్రాణి వెలిగే అవసరంలా దండం పెట్టుకు వెళ్తూ ఉంటారు. సార్ దండం పెట్టి అసలు దానంత ఉత్తమం ఏదీ లేదు. అర్థమైందా? అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు ఇవాళ ఆనందాలతో మీ కుటుంబం పచ్చగా మన తనంతరం ఇంకా భూమి మీద చెంచినంతని కోరుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుసా, మనతో మన తనంతరం ఆగిపోకూడదనే ఆలోచనలు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా పుణ్యాలు చేసుకోండి. పుణ్యఫలం చాలా గొప్ప ఫలం. అర్థమైందా? మనము ఎదట వాళ్ళని చరిస్తే అది చాలా ప్రమాదము. అది ఇవాళ కాకపోయినా రేపైనా సరే మనకు ఆ దెబ్బ తగులుద్ది. పక్కా నేను చెప్పేది. ఫోన్ చేయండి, ప్రశాంతంగా మాట్లాడతాను నేను. అర్థమైందా? లేదు నన్ను రమ్మంటే నేను వస్తాను ఎక్కడికైనా సరే. అలాగే కుటుంబంలో ఏదైనా సమస్యలతో బాధపడుతూ చాలామంది అనారోగ్యాలతో దెబ్బ అవుతూ ఉంటారు. కాదండి మాకు ఎవరైనా చేశారంటూ ఉంటారు. అలాంటి ఎవరైనా అనుకోండి, నాకు ఫోన్ చేయండి. అమ్మటే నెంబర్ ఉంటుంది నా వీడియో మీదే. మీరు ఎప్పుడు రమ్మన్నా వస్తాను. కాదు మేము వస్తాం, మీరు రావచ్చు. ఎక్కడి దాకా వస్తాను, ఎక్కడి నుంచి మీరు రావచ్చు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆరోగ్యాలని ఐశ్వర్యాలని చక్కగా మీరే మీ చేతులారా మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటారు. మీరే మీ చేతులారా మీ పంట పొలాలను నాశనం చేసుకుంటారు. ఎందుకు తెలుసా? ఇంట్లో ఒక సైక్యత లేక. అర్థమైందా? అతని మాట ఏంటంటే ఇవన్నీ కూడా వివాదాలు వస్తూ ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడే మనపై చెడు జరుగుతుంది అనేది నిఘా చేసుకోండి. ఇదే నేను చెప్పేది. అర్థమైందా? అప్పుడే మనకేదో జరుగుతుందిరా అనేది ఒకసారి ఆలోచించుకుంటే చాలు. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరు చూడండి. అలాగే నా తల్లి అచ్చమ్మ గారు, నా తండ్రి అత్తయ్య గారు, అలాగే వాళ్ళ భూమి ఇంకా చిన్న కోరుకుంటున్నారు. అలాగే నాకులాగా యూట్యూబ్లో చాలా మంది పెట్టుకుంటున్నారు. అలాగే మీరు ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు. జై తల్లి. ఓం నాగమ్మ తల్లికి జై, మమ్మకన్నమ్మ తల్లికి జై, అమ్మకన్నమ్మకి జై, లక్ష్మీ నరసింహస్వామికి జై, లక్ష్మీ తల్లికి జై. ఓం నమో నాగేంద్రాయ. ఓం నాగమ్మ తల్లికి జై, తల్లి నాగుకి జై, జై తల్లి మతాకి జై. ఓం భాగవతే నమః. ఓం లోకంఠేశ్వరాయ నమః. జై తల్లి మతాకి జై. ఓం భగవతే నమః. జై మతాకి జై తల్లి జై మాత. ఓం భగవతే నమః. దేవదుర్గే నమః. జై నాగమ్మ తల్లికి జై, మంగన్నమ్మ తల్లికి జై, అమ్మగన్నమ్మకి జై, సకల జోతులు వేడుకున్నమ్మ తల్లి మతాకి జై. తల్లి జై మతాకి నాగమ్మ తల్లికి జై, మంగన్నమ్మ తల్లికి లక్ష్మమ్మవారికి జై, నాగలి రాగులకి నాగల చక్రవర్తులకి జై, తల్లి మతాకి జై. ఓం భగవతే నమః. ఓం లోకంఠేశ్వరాయ నమః. నమో నారాయణాయ నమః. జై తల్లి మతాకి జై. ఓం భగవతే నమః. లోకంఠేశ్వరాయ నమః. నమో వాసుదేవాయ. జై మతాకి జై. ఓం దేవదుర్గే నమః. నమో నారాయణాయ నమః. ఓం తల్లి మతాకి జై, మమ్మగన్నమ్మ తల్లికి జై, జై తల్లి మతాకి జై. ఓం తల్లి మతాకి జై, నా తండ్రి నాగుకి జై.